హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ ఏంటి అంటే వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ రైస్ కోసం నేను ఆలు, అలాగే క్యారెట్, బీన్స్, టొమాటో, పచ్చి బఠానీలు తీసుకున్నాను. మసాలా కోసం కొత్తిమీర, అలాగే వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ఎర్రగడ్డలు తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ మనము వెజిటేబుల్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే పెద్దగా కట్ చేసుకుంటారు. అట్లా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి అసలు వెజిటేబుల్స్ అంటేనే నచ్చదు. మెయిన్ నాకు కూడా అసలు నచ్చదు. చిన్నగా అయితే పంట కింద అప్పుడొకసారి తినేటప్పుడు పడితే అది బాగుంటుంది. అలాగే టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్నగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే అన్ని వెజిటేబుల్స్ చిన్నగానే ఉంటాయి కాబట్టి టొమాటో కూడా చిన్నగా కట్ చేసుకుంటే బెటర్. అంటే చూడడానికి కూడా కొంచెం మనకి కంటికి ఇంపుగా కనిపించాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మసాలాకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దగానే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి పెద్దగానే కట్ చేసుకుంటున్నాను అనమాట. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి వీడియోస్ మాత్రం మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నేను చేసే ప్రతి వంటలు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇలా జార్ తీసుకొని దానిలోకి అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే వచ్చేసి ఆనియన్స్ వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డేక్ష పెట్టేసి నేను 2.5 పావు బియ్యం వేసుకుంటున్నా కాబట్టి నేను 1.5 గరిట ఆయిల్ వేసుకున్నాను అనమాట. మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు సరెసురుతోనే మనము రైస్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేస్తే అది ఆయిల్ అనేది అసలు అంటే బియ్యం ఉడికినా కూడా ఏమంటారు ఇట్లా నిగుడుకొని ఉంటాయి అన్నమాట రైస్ అనేది. సో అలా కాకుండా కరెక్ట్గా వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దాన్ని ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుకుంటే చాలు, మరి ఎక్కువసేపు ఏమీ కలుపుకోకండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. చూసారు కదా, టొమాటో ముక్కలు వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అలా బాగా కలిపేసుకొని ఇలా చూసారు కదా 2 సెకండ్స్ అలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నేను 2.5 పావు అన్నా కదండి, 1 పావుకి 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. సరేసురికి కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను అనమాట. 1 పావుకి 2.5 కాబట్టి 5 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో, ఎన్ని పావులు తీసుకుంటారో పావుకి తగ్గట్టుగా సరేసురికి వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా సరేసురికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మనము వేయించేటప్పుడు ఆ పేస్ట్లోకి, కొత్తిమీర పేస్ట్లోకి వేసి ఇట్లా వేయించేటప్పుడు స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. మనకి చాలా బాగా వస్తుంది. చెప్పాను కదా, సరిపడేంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని వదిలేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా పొంగు వచ్చే వరకు, పొంగిన వెంటనే మూత తీసేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేను 2.5 పావు బియ్యం తీసుకున్నానని మీకు ఆల్రెడీ చెప్పా కదండి. ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే మనం మసాలా వేసింటాం కదా జార్లో, అందులో వాటర్ కూడా కొంచెం వేసేసుకోవాలి. అంటే వాటితో కలిపి టోటల్గా సరేసరికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకున్నా అది ఏమైపోతుందంటే మ్యాక్సిమంగా అలా పుర్రగా అయిపోతుంది, తినలేరు అనమాట, ఇష్టంగా తినరు పిల్లలు. సో చూసారు కదా, మనం ఏ స్టైల్లో తినాలో ఆ స్టైల్లోనే తింటేనే దాని దాని మీద ఉన్న ఇష్టం బాగా వస్తుంది అనమాట తినడానికి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి.
మూత పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, మధ్యలో ఒకసారి తీసి ఒక 5 నిమిషాల తర్వాత తీసిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికినప్పుడు బాగా కలిపేసి ఇంకొకసారి కలపడం కూడా మీరు బియ్యం కట్ అయిపోయేలాగా పెద్దగా అంటే స్పీడ్గా ఎట్లా అంటే ఎట్లా కలిబిలిలాగా కలపకుండా నీట్గా జాగ్రత్తగా, అంటే రైస్ అనేది కట్ అవ్వకుండా నీట్గా వైనంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే వాటర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మనము ఆఫ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆఫ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేసుకొని ఇప్పుడు కలర్ రైస్లోకి చట్నీ చేసుకుంటున్నాను. అది కూడా పల్లీ చట్నీ అనమాట. అదైతేనే చాలా బాగుంటుంది. పల్లీలు అయితే ఆల్రెడీ ఏం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కాస్త చింతపండు వేసుకొని బాగా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, అందులోకి వేసుకొని ఓకే అలా అనిపించాలన్నమాట. అంటే చట్నీలోకి ఆ ఫ్లేవర్ తగలాలి కాబట్టి. చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. కానీ చట్నీ గట్టిగా ఉండకూడదు. కొంచెం చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఈ మోతాదులో ఈ విధంగానే ఉండాలి. ఎందుకంటే కలర్ రైస్లో గట్టిగా ఉండడం బాగుండదు అనమాట చట్నీ అనేది. కాబట్టి కలర్ రైస్లోకి ఈ విధంగానే చేసుకోవాలండి. రైస్ అయితే చూసారు కదా రెడీ అయిపోయిందనమాట. సిమ్లో పెట్టేసుకున్నాం, చాలా చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, వేడి కలర్ రైస్ కలర్ఫుల్గా రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెసే ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుంది అసలు. ఎప్పుడు ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. యాక్చువల్గా ఇది నేను టిఫిన్కి చేశానండి. కలర్ రైస్ అనేది టిఫిన్గా కూడా చేసుకోవచ్చు, నైట్ టైం అయినా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్ అయినా కట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మా స్టైల్లో మేమైతే ఇలా చేస్తామన్నమాట మా ఇంట్లో. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మార్నింగ్ టిఫిన్లోకి వేడి కలర్ రైస్ తింటుంటే ఉంది చూడండి, ఆహా అద్భుత అన్నట్టుగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంత మంచి వీడియో అందించినందుకు ఒక లైక్ కొట్టుకోవచ్చు కదా, కొట్టేసేయండి. బాయ్.